సక్సెస్ కావాలంటే ఒక 13 పాయింట్లున్నాయి. ఒక పర్సన్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ కావాలంటే ఏం జేయాలి? ఏం జేస్తే సక్సెస్ అయితాం? ఈ 13 పాయింట్లు పర్ఫెక్ట్‌గా పాటిస్తే మాత్రం 100% కనెక్ట్ 100% సక్సెస్ అయితారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ఏదో 6 నెలలు, సంవత్సరం వస్తే సక్సెస్ కాదు. ఎవరు గూడా సక్సెస్ కాలేరు. 6 నెలలకు 6 నెలలకు, 1 ఇయర్‌కు ఎవ్వరు గూడా సక్సెస్ గారు. నేర్చుకోనికనే 1 ఇయర్ పడతది. నేర్చుకోనికనే. సబ్జెక్ట్ నేర్చుకోనికనే 1 ఇయర్ పడతది. మరి దాని తర్వాత టీమ్ బిల్డప్ జేయనికనే ఇంకొక 1 ఇయర్ పడతది. టీమ్ బిల్డప్ జేయనికనే 1 ఇయర్ పడతది. అంటే 2 ఇయర్స్. మళ్ళీ చెక్ రానికి మినిమమ్ 3 ఏండ్ల నుంచి 5 ఏండ్లు పడతది. 5 ఏండ్లు సార్ ఇక్కడ. 5 ఇయర్స్. ఏదో ఒక సంవత్సరం, 2 సంవత్సరాలకు రాదిక్కడ. ఎందుకంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ఇది. మొత్తం టోటల్ మైండ్‌సెట్ సంబంధించిందిది. ఎందుకంటే కొంతమంది వస్తుంటరు, పోతుంటరు. కొంతమంది ఎవ్వరు వినరు. ఇది నెట్వర్క్ మార్కెట్ ఒక్కసారి స్ట్రాంగ్ అయిందా ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్చన మేడమే. ఎగ్జాంపుల్ అర్చన మేడమే. జస్ట్ నాకు చెప్పినప్పుడు 2 ఇయర్స్ కింద నాకు చెప్పినప్పుడు 30,000. 2 ఇయర్స్ కింద నాకు చెప్పినప్పుడు 30,000. ఇప్పుడు యావరేజ్‌గా నెలకు 1,00,000 పైన ఇన్‌కమ్ వస్తుంది. నాకు 5,000 వస్తే చాలనుకోని వచ్చింది. అలాంటిది 1,00,000 పైన ఇన్‌కమ్ చేసినా, చెయ్యకపోయినా, మీటింగ్‌కొచ్చినా, రాకపోయినా ఎవ్రీ మంత్ 1,00,000 పైన ఇన్‌కమ్ వస్తది. మరి ఇదిగా కావాల్సింది. బయట ఏడ పని చేసినా కూడా 10,000 కూడా రావు. 10, 15,000 మహా అంటే 10, 15,000 అంతకంటే ఎక్కువ రావు. మరి అలాంటిది నిలబడ్డది. నిలబడడం అంటే రోజు ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఆ సక్సెస్ 3 ఏండ్ల తర్వాత ఇప్పుడు సక్సెస్ వస్తుంది మరి. 3-5 ఇయర్స్ సార్. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ కావాలంటే 3-5 ఇయర్స్. 100% ఇది వాస్తవం. ఏదో 6 నెలలొచ్చినమా, 3 నెలలొచ్చినమా, సంవత్సరం వచ్చి కాదు. సక్సెస్ కాలేం. టీమ్ వస్తుంటది, పోతుంటది, టీమ్ పడిపోతుంటది, లేస్తుంటది. ఏదైనా అనుభవం. నిన్న మాట్లాడింది మేడం అనుభవంతో మాట్లాడిన మాటలవి. అది పర్ఫెక్ట్ అది జూమ్. ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ కావాలంటే ఒక 13 పాయింట్స్ ఉన్నాయి. మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్, హాఫ్ అన్ అవర్ మాక్సిమం క్లోజ్ చేసుకుందాం. టైమ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఈ 13 పాయింట్లు క్షుణ్ణంగా వినండి. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏందంటే చేంజ్ అసోసియేషన్. చేంజ్ అసోసియేషన్ అంటే ఒకటే సార్. చేంజ్ అసోసియేషన్ ఏందంటే దీనికి సబ్జెక్ట్ ఏందంటే చేంజ్ అసోసియేషన్ అంటే మంచి వాళ్ళతోని తిరిగితే మంచి బుద్ధులొస్తాయంట. మంచి వాళ్ళతోని తిరిగితే మంచి బుద్ధులొస్తాయి. తాగుబోతునితోని తిరిగితే తాగుబోతోడయితాడంట. తాగుబోతుని తిరిగితే తాగుబోతోడయితాడు. ఎందుకంటే ఆడెప్పుడు తాగుతూనే ఉంటాడు. సాయంత్రం కాంగానే ఫోను చేస్తాడు. సాయంత్రం ఫోను చేసి "అరే ఏడున్నావురా? దా ఈ బార్‌కి పోదాంపా, ఆ బార్‌కి పోదాంపా, లేకపోతే ఈ వైన్స్‌కి పోదాంపా, లేకపోతే తాటి చెట్లలో కల్లుంది తాగుదాంపా" అని అదే ఎప్పుడు అదే ఆయనకి ఎంజాయ్. వానితోని పోతే అదే బుద్ధులొస్తాయి. ఇప్పుడు ఒక దొంగతోని తిరిగితే అదే బుద్ధులొస్తాయి. ఒక లేజీనెస్ అంటే ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. ఇక వానితోని తిరిగితే అదే బుద్ధులొస్తాయి. ఏదైనా గాని ఎవరితోని తిరిగినా అదే బుద్ధులొస్తాయి. చేంజ్ అసోసియేషన్ అంటే ఈ పనికిమాలిన బ్యాచ్ ఉంటది గదా! పనికిమాలిన బ్యాచ్ అంటే నీతోని గాదు. నీ వల్ల గాదు. నాతోనే గాదు నీతోనయితదా? అట్లాంటి బ్యాచ్‌ని మొత్తం పక్కన పెట్టేసేయాలి. మరి ఎవరితోనెళ్ళాలి? సక్సెస్ అయిన లీడర్స్ ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతూ ఉంటారు గదా! సక్సెస్ అయిన లీడర్. సక్సెస్ అయిన లీడర్ అంటే ఆళ్ళు ఏ ఏదైనా సరే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గాదు. ఏదైనా సక్సెస్ అయిన వాళ్ళతోని వాళ్ళెళ్తుంటే వాళ్ళతో పాటు ఎళ్తే మనం గూడా సక్సెస్ అయితాం. వాళ్ళు ఏది జెప్తే అది. సార్ నేను ఈ దారిలో పోయినా అక్కడ వెళ్ళకండి అని చెప్తుంటారు. ఏదైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే సక్సెస్ అయిన వాళ్ళతోనంటే ఒక మంచి వాళ్ళతోని పోతే మంచోళ్ళైతారు. ఒక తెలివైనతోని పోతే తెలివోడైతాడు. అంతేగాని తాగుబోతునితోని పోతే తాగుబోతోడైతాడు. తిరుగుబోతునితో పోతే తిరుగుబోతోడైతాడు. చేంజ్ అసోసియేషన్ ఎలాంటి వాళ్ళతోని పోతే అలాంటి బుద్ధులే వస్తాయి. ఇది మెయిన్ ఇది సార్. ఇంకోటేందంటే సెకండ్ పాయింట్ ఏందంటే చూజ్ మెంటర్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ సార్. చూజ్ మెంటర్ సార్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో
ఒక గురువు. మెంటర్ అంటే ఏంటిదంటే ముఖ్యం దీనికి పదం ఏమొస్తదంటే చూజ్ మెంటర్. మెంటర్ అంటే ఒకటే సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక దారిలో పోతున్నాం. ఒక దారిలో పోతుంటే ఎన్నో ముళ్ళ కంపలొస్తాయి. ఎన్నో అడ్డంకులొస్తాయి. ఆ అడ్డంకులో పోతుంటే మనం ఎన్నో దెబ్బలు తగులుతుంటాయి. ఎన్నో దెబ్బలు తగులుతుంటే మెంటర్‌ని చూజ్ చేసుకుంటే మెంటర్ అంటే గురువు. ఇక్కడ మెయిన్ ఏందంటే ఆ మెంటర్ ఎవరై ఉండాలంటే మీకు పైన అప్లైన్ మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు గాదు. మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు గాదు. నువ్వు పడిపోయినప్పుడు ఒక భుజం మీద చెయ్యేసి నేనున్నా నీకు. ఏదేమైనా జరగని నువ్వు గెలుస్తావు. ఏమైనా జరగని నువ్వు గెలుస్తావు నేనున్నా. ఎగ్జాంపుల్ మహాభారతంలో అర్జునుడు ఆ యుద్ధం చేస్తుంటే ఆ అర్జును బ్యాక్ సైడ్ ఎవరుంటారు? అంటే ఎనకాల ఎవరుంటారు? కృష్ణుడు. శ్రీకృష్ణుడుంటాడు. శ్రీకృష్ణుడుండి నేనున్నా అర్జున నువ్వు ఆ బాణాన్ని సంధించు. అక్కడ సంధించు, ఇక్కడ సంధించు అని చెప్పి చెప్తుంటాడు. నేనున్నా ఎనకాల నేనున్నా. నేనున్నా ఎనకాల. ఏం గాదు యుద్ధంలో ఖచ్చితంగా గెలుస్తావు. మరి వెస్టేజ్ అనే యుద్ధంలో గెలవాలంటే యుద్ధంలో గెలవాలంటే ఒక మెంటర్ చూజ్ చేసుకోండి. ఆ మెంటరు ఎలా ఉండాలంటే ప్రతి నిత్యం, ప్రతి నిత్యం నీ గురించే ఆలోచిస్తుండాలి. నీ గురించే. నీకు కాల్స్ చేస్తుండు. నేనున్నా అనే భరోసా ఉండాలి. నేనున్నా సార్ నీకు. నేనున్నా ఏదన్నా జరగని నేనున్నా. నీ సక్సెస్‌లో నా 100% నేను సపోర్ట్ చేస్తా అని అన్న వాళ్ళే మెంటర్ చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా మెంటర్ ఎవరంటే పాండు సార్. ఇప్పుడు ఎంఎస్ సార్‌ని పెట్టుకోవచ్చు. కానీ ఎంఎస్ సార్‌తో నేను ఎప్పుడు కూడా నేను ఫోన్ చేయలేదు. ఎప్పుడు కూడా నా కాంటాక్ట్ లేదు. ఎందుకంటే ఆయన కూడా సక్సెస్‌ఫుల్ లీడరు. ఎందుకంటే ఆయన చాలా ఎత్తులో ఉండక్కడ. ఎక్కడనో ఆకాశంలో ఉండు. ఆయనని కలవలేం గదా! ఆయనని కలవలేము. మరి మనకు దగ్గరలో ఉండి ప్రతినిత్యం ఫోన్ చేస్తూ సార్ ఏం గాదు. ఏం గాదు. ఇలా పోండి. ఇలా పోతే సక్సెస్ అయితారు. ఈ దారిలో పోకండి సార్. ఈ దారిలో నేను ఆల్రెడీ పోయినా. ఈ దారిలో పోతే ఈ దారిలో పోతే సక్సెస్ కాలేరు. ఈ దారిలో పోతేనే సక్సెస్ అయితావు. ఇలా యేసుకోండి మీరు. ఇట్లా యేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితారు. ఏం గాదు. నాకు గూడా వచ్చిన కష్టాలు. ఖచ్చితంగా మీరు నిలబడతారు. ఖచ్చితంగా ఈ డిసెంబర్ వరకు మంచి చెక్ పెట్టబోతారు. దానికి నేను 100% సపోర్ట్ చేస్తా అని చెప్పి ప్రతి నిత్యం ఫోన్ చేసేవాళ్ళే మెంటర్. ఆ మెంటరే పాండు సార్. మరి పాండు సార్‌ని చూజ్ చేసుకున్న కారణం ఏందంటే ఎవ్రీ డే ప్రతిరోజు నేను ఫోన్ చేయడం గాని, సార్ ఫోన్ చేయడం గాని, సార్ బిజీగున్నా గూడా నేను ఫోన్ చేయడం గాని, సార్ నేనేం జేయాలి? ఎట్లా జేయాలి? మీరు నెలకు 12,00,000 సంపాదిస్తుర్రు. మరి నేనేం జేయాలి? నాకు 1,00,000 కావాలి ఏం జేయాలి? నేనేం జేయాలి? ఏం జేస్తే సక్సెస్ అయితా? సార్ ఇలా అయింది సార్, ఇలా అయింది. నేను ఈ దారిలో పోయినా, ఆ దారిలో పోకండి. ఈ దారిలో పోండి. నాకు గూడా ఈ కష్టాలొచ్చినాయి. నాకు గూడా టీమ్ రాలేదు. నాకు గూడా పడిపోయింది. నేను గూడా ఈ కష్టాలు పడడం వల్ల అంతిమంగా సక్సెస్ అయినా అని జెప్పేసి ఒక గురువులాగా మనకు భుజం తట్టి నేనున్నా అని భరోసా ఇస్తాడు. అదే మెంటర్. ఒక మెంటర్‌ని చూజ్ జేసుకోండి. మెంటర్ లేకపోతే ఎక్కడ గూడా సక్సెస్ కాలేము. ఎక్కడ గూడా సార్. ఒక గురువు అనేది లేకపోతే ఎక్కడ గూడా సక్సెస్ కాలేరు. గురువు మెయిన్ ఇంపార్టెంటు. నెట్‌వర్క్ మార్కెటింగ్ అయినా ఏదైనా సరే మనకొక గురువు ఉండాలి. ఆ గురువే మెంటర్. మెంటర్‌ని చూజ్ చేసుకొని ఆ మెంటర్ అనేవాడు మనకు బ్యాక్ బోన్‌గా ఎప్పుడూ మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఓకే. సెట్టింగ్ క్లియర్ గోల్. సెట్టింగ్ క్లియర్ గోల్. క్లారిటీ ఉండాలి గోల్. ఏదో 1 ఇయర్ 1,00,000 1 ఇయర్ 2,00,000 ఇది గాదు. సరే 1 ఇయర్ 1,00,000 గోల్ పెట్టుకున్నావు. ఆ 1,00,000 తగ్గట్టు పని చేస్తున్నామా? ఆ 1 ఇయర్ 1,00,000 గోల్ పెట్టుకున్నావు. 1 ఇయర్ తగ్గట్టు పని చేస్తున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గోల్ పెట్టుకున్నావు 1 ఇయర్ 1,00,000 అని. 1 ఇయర్ 1,00,000, 1 ఇయర్ 2,00,000 లేకపోతే 1 ఇయర్ 50,000 పెట్టుకున్నావు. నీకు పర్ఫెక్ట్ గోల్ ఉంటే ఆ నిద్ర రాదు. నీకు పర్ఫెక్ట్ గోల్ ఉంటే నిద్ర రాదు. ఎందుకురా అంటే పదే గుర్తుకొస్తుంటది. నేను అసలు నిద్ర వస్తలేదసలు. మధ్యల ఎప్పుడో 12 గంటలకు లీడర్స్‌తోని మాట్లాడి 12 గంటలకు పడుకొని 1 గంటలకు పడుకుంటే మళ్ళీ 2 గంటలకు లేవడం. మళ్ళీ 3 గంటలకు లేవడం.
ఇక హోస్టింగ్ చేసేటప్పుడు అయితే నేను మధ్య మధ్యలో ఎన్నిసార్లు వేసేదో మెయిన్ జూమ్లో హోస్టింగ్ చేసేటప్పుడు మధ్యలో ఎన్నిసార్లు చేసి నాకు గుర్తులేదు. ఎందుకంటే హోస్టింగ్ చేయాలి నిద్ర వస్తలేదు. ఇక్కడ సక్సెస్ కావాలి. ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాం. ఒక గోల్, క్లియర్ గోల్ పెట్టుకుంటే 100% సక్సెస్ అవుతాం. ఆ గోల్ అనేది లేకపోతే గోలగా ఉంటుంది. గోల్ అనేది లేకపోతే పర్ఫెక్ట్ గోల్. డిసెంబర్ ఎంత కావాలి, దసరాకు గోల్ ఏంది, డిసెంబర్ గోల్ ఏంది, అంతిమంగా 2030. ఎందుకంటే లాంగ్ టైం గోల్ ఏంది, షార్ట్ టైం గోల్ ఏంది, ఎవ్రీ మంత్ గోల్ ఏంది. ఈ గోల్స్ లేకపోతే సారీ ఈ గోల్స్ లేకపోతే 100% ఈ బిజినెస్ సక్సెస్ కాలేము. ఏ బిజినెస్ అయినా సరే క్లియర్ సెట్టింగ్ గోల్. ఆ గోల్ అనేది లేకపోతే డ్రీమ్ ప్లస్ గోల్. ఆ గోల్ లేకపోతే బిజినెస్లో సక్సెస్ కాలేము. గోల్ లేదు సార్, గోల్ లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము విజయవాడ వెళ్ళాలనుకుంటే విజయవాడ బస్సు ఎక్కాలి. మరి తిరుపతి బస్సు ఎక్కితే వెళ్ళలేం కదా. తిరుపతి బస్సు ఎక్కితే వెళ్ళలేం, ఎందుకంటే తిరుపతి వేరే రూట్ నుంచి వెళ్తుంది, విజయవాడ వేరే రూట్ వెళ్తుంది. ఎల్బీనగర్ ఎక్కితే విజయవాడ బస్సులు మస్తు వస్తాయి, ఆ విజయవాడ బస్సు ఎక్కితేనే పోతాం. ఓ గోలు అనేది లేకపోతే చూద్దాంలే వచ్చినప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు వస్తుంది. ఇంకా 2 ఏళ్ళకి కాదు, 3 ఏళ్ళకి కాదు. గోల్ అనేది లేకపోతే ఇంకా 5 ఏళ్ళకైనా సక్సెస్ కాలేము. అది క్లియర్. ప్రతి నిత్యం మనం ఏం పని చేసినా సరే, బాత్రూంలో ఉన్న, బండి మీద పోయినా, నిద్ర పోయినా, కలలో అయినా, ఏం పని చేసినా సరే ఆ గోల్ అనేది గుర్తుకొస్తుండాలి. అరే నేను ఏం చేస్తున్నా, నా గోల్ రీచ్ కాలేకపోతున్నా, నేనేం చేస్తున్నా, నా గోల్ రీచ్ కాలేకపోతాం. పదే గుర్తుకు. నాకైతే లక్ష బయట సంపాదిస్తున్నాం, 1,00,000 కాకపోతే 2,00,000 దీంట్లో 1,00,000 కావాలి. ఏం చేయాలి దీంట్లో, ఇంకా ఏం చేయాలి. ఆ లక్ష్యం అనేది నాకు దూరం అవుతుంది, ఆ సక్సెస్ అనేది దూరం అవుతుంది. నేనేం చేయాలి, నేనేం చేయాలి. అదే ఆలోచన. చాలామంది లీడర్స్ గోల్ పెట్టుకుంటారు, కానీ ఆ గోల్ పర్ఫెక్ట్ గోల్ లేదు. అక్కడ పర్ఫెక్ట్ గోల్ లేదు కాబట్టి సక్సెస్ కాలేకపోతున్నాం. ఇక్కడ ఎవ్రీ మంత్ గోల్ పెట్టుకోండి. ఎవ్రీ మంత్ గోల్ 5% ఉంటే 8% రానికి ఏం చేయాలి, 8% ఉంటే 12% రానికి ఏం చేయాలి, 12% ఉన్నవాళ్ళు బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే ఏం చేయాలి, బ్రాంచ్ డైరెక్టర్లు ఉన్నవాళ్ళు సిల్వర్ డైరెక్టర్ కావాలంటే ఏం చేయాలి. ఎవ్రీ మంత్ గోల్ పెట్టుకుంటూ, దసరా గోల్ ఏంది, మళ్ళీ డిసెంబర్ గోల్ ఏంది, మరి లాంగ్ టైం గోల్ ఏంది. పర్ఫెక్ట్ గోల్ ఉంటేనే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాము. క్లియర్గా ఉండాలి గోల్ లేకపోతే 100% ఈ బిజినెస్లో సక్సెస్ కాలేము. ఇంకా 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు అయినా కానీ సక్సెస్ కాలేము. ఒడిదుడుకులు ఉంటాయి, పడుతూ లేస్తాం. ఇది నెట్వర్క్ మార్కెటింగ్, ఇది టీం వస్తుంటుంది పోతుంటుంది, ఇది మొత్తం మైండ్ సెట్ సంబంధించింది. అయినా కూడా పర్ఫెక్ట్ గోల్ ఉంటే 100% సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా గోల్ ఉండాల్సిందే. 4th, రెడీ ఫర్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే ప్రతి దానికి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే సాక్రిఫైస్ అర్థానికి, దీంట్లో సాక్రిఫైస్ అంటే ప్రతి దానికి గోల్ పెట్టుకున్న దానికి దాని వెంబడే ఫోకస్ చేయాలి. దాని వెంబడే ఫోకస్ అనేది దాని మీదనే ఉండాలి. ఫోకస్ లేకపోతే ఈ బిజినెస్ సక్సెస్ కాలేము. ఒక క్లియర్ గోల్ ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్కి వచ్చినాం. నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత క్లియర్ గోల్ లేకపోతే, ఫోకస్ లేకపోతే ఈ బిజినెస్లో సక్సెస్ కాలేము. ఏదైనా సరే సక్సెస్ కాలేము. క్లియర్ గోల్ లేకపోతే, ఫోకస్ అనేది లేకపోతే ఈ బిజినెస్లో సక్సెస్ కాలేము. ప్రతి దాంట్లో ఒడిదుడుకులు ఉంటాయి, ఏ బిజినెస్ అయినా ఒడిదుడుకులు. దీంట్లో సక్సెస్ కావాలంటే గోల్ అండ్ డ్రీమ్, ఫోకస్ కంపల్సరీ ఉండాలి. ఫోకస్ లేకపోతే ఈ బిజినెస్లో ఫోకస్ అంటే నీ పర్ఫెక్ట్ గోల్ అండ్ ఫోకస్. చాలామంది ఏం చేస్తారంటే గోల్ పెట్టుకున్న తర్వాత ఆ ఫోకస్ అనేది వేరే దాని మీద ఫోకస్ చేస్తారు. గోల్ ఉంది కానీ ఫోకస్ అనేది వేరే దాని మీద పెడతారు. ఫోకస్ అనేది వేరే దాని మీద పెడతారు.
ఇదేందంటే సాక్రిఫైస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు బయట నెలకు 2,00,000 పైన ఇన్‌కమ్ వస్తది. దాన్ని పక్కన పెట్టాం గదా! ఇప్పుడు ఆల్రెడీ వస్తుంది ఇన్‌కమ్. ఆల్రెడీ వచ్చినా గూడా అక్కడ పక్కన పెట్టేసి మరి ఇక్కడ చేస్తున్నాను మరి. అయినా గూడా క్లియర్ అండ్ గోల్ ఉందిక్కడ. టీమ్ వచ్చినా, రాకపోయినా, ఉన్న టీమ్ పడిపోయినా 100% సక్సెస్ కావాలంటే ఆ గోల్ ఉంది కాబట్టి, ఆ ఫోకస్ ఉంది కాబట్టి ఇక్కడ సక్సెస్ ఏదో ఒక రోజు అయితాం. ఖచ్చితంగా అయితాం. లెర్నింగ్ యాటిట్యూడ్. లెర్నింగ్ యాటిట్యూడ్ కంపల్సరీ సార్. లెర్నింగ్ అంటే ఈ బిజినెస్‌లో నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు కొత్త ఇది. నువ్వు చదువొచ్చినా, రాకపోయినా ఇప్పుడు నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకోవాలి ఇది. ఎందుకంటే ఇది కొత్త. నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది కొత్త. సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ప్రతిసారి నాకు వచ్చాడా? నాకంతా వచ్చు. నాకంతా వచ్చనుకుంటే ఈ బిజినెస్‌లో సక్సెస్ కాలేము. ఎంఎస్‌ఎస్ సార్ గూడా ఇప్పటికి నేర్చుకుంటున్నాడంటాడు. సుబ్బేశ్వర్ సార్ గూడా ఇప్పటికి నేను నేర్చుకుంటున్నా. ఎందుకంటే నా మెంటరు సిద్ధార్థ్ సింగ్. సుబ్బేశ్వర్ సార్ గురించి చెప్తున్నా. నా మెంటర్ సిద్ధార్థ్ సింగ్ అని చెప్తుంటాడు. ఎందుకంటే ఆ సారు 1,00,00,000 పైన ఇన్‌కమ్ తీసుకుంటుండు. అనుభవం ఉంది. అనుభవం ఉంది. దాంట్ల మరి సార్ ఏది చెప్తే నేను చేస్తా. ప్రతిదీ నేర్చుకోవాలి. ఎంఎస్ సార్ గూడా అదే. నేను నేర్చుకోవాలి. సుబ్బేశ్వర్ సార్‌కు అనుభవం ఉంది. ఆయనకు 40,00,000 పైన ఇన్‌కమ్ వస్తుంది. ఆయన ఏం చెప్తే అది. మనం నేర్చుకోవాలి. మన ద్వారా వచ్చిన వాళ్ళకు నేర్పించాలి. ఇది బిజినెస్ ఇది. మనకే రాదు. మనకు రాకుండా మన మన డ మన మన ద్వారా వస్తారు కదా! డౌన్‌లైన్స్ గాని, మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా! నేనైతే డౌన్‌లైనేనా బిజినెస్ పార్ట్నర్స్. డౌన్‌లైన్ అంటే కింద మీద డౌన్‌లైన్ అది కాదు. బిజినెస్ పార్ట్నర్స్. ఎందుకంటే మనం నమ్ముకొని వచ్చారు కదా! బిజినెస్ పార్ట్నర్స్. మనం ఒక బిజినెస్‌లో మన బిజినెస్ ఎంచుకున్నాం. మనం బిజినెస్ ఎంచుకున్నాము. మన ద్వారా పార్ట్నర్స్ వచ్చారు. ఒక పార్ట్నర్ వచ్చిండు. ఆ పార్ట్నర్ ద్వారా ఇద్దరం కష్టపడడం ద్వారా ఆ బిజినెస్ అనేది ముందుకెళ్తది. ఈ డౌన్‌లైన్, అప్‌లైన్ కాదిక్కడ. లెర్నింగ్ యాటిట్యూడ్ అంటే ప్రతిసారి నేర్చుకునే ధోరణిలో ఉండాలి. ప్రతిదీ ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే. అగ్రికల్చర్ మీద ప్రతి దాని మీద సబ్జెక్ట్ ఉంది. నేర్చుకున్నా. ప్రతిదీ సప్లిమెంట్స్ గురించి గాని, అన్నీ నేర్చుకున్నా. లీడర్‌షిప్ గురించి అన్నీ నేర్చుకున్నా. కానీ అగ్రికల్చర్ గురించి ఎన్నో సార్లు విన్నా. కానీ ఫోకస్ చేయలే దాని మీద. ఎందుకు ఫోకస్ చేయాలంటే నాకు అగ్రికల్చర్ లేదు. నాకు అవసరం లేదు. లేకపోతే ఎవరో ఒకరు చెప్తారు అనిపించింది. కానీ అట్లా కాదు. అట్లా కాదనిపించిందిగ. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా! అగ్రికల్చర్ ఇదేం వాడాలి సార్ అదేం ఇది కాదు. అదెందుకు రాదు నాకు? అగ్రికల్చర్ నేను చేయకపోయినా సార్ అదెందుకు రానన్న ఉద్దేశంతోని జస్ట్ 1 వీక్‌లోనే. 1 వీక్ 10 డేస్ అయితుంది అంతే. దాని మీద ఫోకస్ చేసిన. దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఆ సబ్జెక్ట్ అనేది ఈజీగా అది. ఏదైనా నేర్చుకోవాలి ప్రతిది. నీకు వచ్చినా రాకపోయినా ఇప్పుడు నేర్చుకుంటే 100% టీమ్‌కు అదొక భరోసా ఉంటది. ప్రతిసారి ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు గదా! మనం నేర్చుకుంటే ఎక్కడ నేనెక్కడ చూసినా అంటే సలీం సార్‌ది. సలీం సార్‌ది ప్రతి ఒక్క సబ్జెక్టు అవగాహన ఉంది. వాటర్ ప్యూరిఫైయర్ కాడికెళ్ళి, హెల్త్ సప్లిమెంట్స్ కాడికెళ్ళి, హెల్త్ సప్లిమెంట్స్, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, లీడర్‌షిప్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంది సలీం సార్ దగ్గర. అది గూడా నాకనిపించింది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉండాలిక్కడ. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే టీమ్‌కు మనం నేర్పిస్తాం గదా! అనే ఉద్దేశ్యంతోని అన్ని సబ్జెక్టులు నేర్చుకుంటాను నేను. అన్ని సబ్జెక్టులు నేర్చుకొని నా టీమ్‌కు నేర్పియాలనుకుంటున్నా. ఇది బిజినెస్ ఇది. రెడీ టు టేక్ రిస్క్. రెడీ టు రిస్క్ అంటారు. ఈ రిస్క్ ఏందంటే 100% నాకే సార్ రిస్క్. ఎందుకంటే రిస్క్ ఉంది నాకు. ఎందుకంటే జస్ట్ 2 ఏండ్ల కింద నాకు అప్పు లేదు. 2 ఏండ్ల కింద అప్పు లేదు. ఒక 7 ఏండ్ల కింద 10,00,000 అప్పుండే నాకు. 7 ఏండ్ల కింద 2017 8 ఏండ్ల కింద 8, 9, 10 ఏండ్ల కింద నాకు 10,00,000 అప్పుండే. ఎందుకంటే బిజినెస్‌లు చేసిన. ఆల్రెడీ నా టెస్టిమనీ చాలా మంది వినొచ్చు. బిజినెస్ చేసిన, లాస్ అయినా, వేరే అవకాశం లేకుండా వేరే బిజినెస్ పెడదామంటే డబ్బులు లేవు. డబ్బులు లేకుండా జాబ్ చేసిన. జాబ్ చేసి మళ్ళీ సరిపోతలేదని చెప్పేసి లోన్స్ ఇప్పియడం స్టార్ట్ చేసి బిజినెస్ మెల్లమెల్లగా ఆ అప్పులను తీర్చేసిన. 10,00,000 అప్పు తీర్చినంకనే
నాకు 5-7 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు ఈజీగా పట్టింది సార్. 10 సంవత్సరాల అప్పు తీర్చనీకనే నాకు 5 సంవత్సరాలు ఈజీగా పట్టింది. అదే జాబ్ చేసుకుంటుండుంటే 20 కాదు, 20 సంవత్సరాల్లో అప్పు తీరకపోయేది నాకు. అదే జాబ్ చేసుకుంటుండుంటే 20 సంవత్సరాలు కూడా అప్పు తీరకపోయేది. హ్మ్. అట్లాంటిది 10,00,000 తీర్చనీకి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ దాని తర్వాత ఇంకేదైనా మనం 100 గదులు కొందామనుకుంటే మళ్ళీ పైన ఇల్లు కట్టినాం. అది చక్కగా 2 ఫ్లోర్‌లుంటే ఇప్పుడు మూడో ఫ్లోరు. ఒక 10,00,000 నేనే మా నాన్న కట్టిండు. కడితే నేను కూడా ఒక 10,00,000 ఎల్పి 7, 8 లక్షలు ఎల్పి చేస్తే ఆ ఇల్లు అయిపోయింది. మరి ఎక్కడ కూడా అవకాశం లేదు గదా! కానీ అటువంటి టైంలో ఇల్లు అయిపోయినాక అట్లాంటి టైంలో మళ్ళీ నాకు ఈ వెస్టేజ్ అవకాశం వచ్చింది. అంటే నేను జాయిన్ అయినా. జాయిన్ అయితే మెల్లిగా అప్పటి వరకు నాకు ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. ఇక్కడ వెస్టేజ్‌లో నేను జాయిన్ అయినందుకు అప్పయింది నేను చెప్తలేనాడ. కానీ నేను రిస్క్ తీసుకున్నా. ఏం రిస్కు? నెలకు 1,50,000-2,00,000 వచ్చేది హ్యాపీ లైఫు. హ్యాపీ లైఫు. ఎట్లా అంటే ఏడికి పోయినా కారే. జస్ట్ ఈడ 10 కిలోమీటర్లు పోయినా కూడా కారే. ఒక కస్టమర్ ఫోన్ చేసినా కార్‌లోనే ఇగ. ఏ దావత్‌కి పోయినా కారే. ఏది ఒక ఈఎంఐ ఉందంటే అక్కడ నెలకు ఒక 20,000, 30,000 కట్టాలంటే అడ్వాన్స్‌గా ఉండేది నాకు. నెలకు అకౌంట్‌లల్ల అడ్వాన్స్‌గా ఉండేది. మరి అలాంటిది మొత్తం మెల్లగా ఆ లోన్స్ అని పక్కన పెట్టడం వల్ల ఈ బిజినెస్‌లో కొంచెం దీని గురించి అర్థమయ్యి రిస్క్ తీసుకున్నా ఇక్కడ. ఏం రిస్క్ అంటే నాకొచ్చే ఇన్‌కమ్ పక్కన పెట్టి ఇక్కడొచ్చాను నేను. హ్యాపీ లైఫ్. పిల్లలు ఏదడిగినా ఇచ్చేది. ఏదడిగినా సరే, ఏదడిగినా సరే ఇచ్చేది. ఏది కావాలన్నా మా ఇంటి వాళ్ళకి ఏది కావాలన్నా ఇచ్చేది. మరి అలాంటిది ఇక్కడ రిస్క్ తీసుకొనొచ్చి లీడర్స్‌ని నమ్ముకొని అంటే ఎవరు కూడా నమ్ముకోలేదు సార్. నేను నాది బిజినెస్ నమ్ముకున్నా. ఇది పడుతూ లేస్తదని నాకు 100% తెలుసు. కాకపోతే ఆ బిజినెస్ అని పక్కన పెట్టినా. పక్కన పెట్టడం వల్ల ఏమైందంటే కొన్ని అప్పులయినాయి. కొన్ని అప్పుడయింది. ఏం పర్లేదు. 10,00,000 కాదు, 20,00,000, 30,00,000 అప్పున్నా సరే, ఈ బిజినెస్‌లో గెలవాలంతే. ఈ బిజినెస్‌లో గెలవాలిక్కడ. ఈ బిజినెస్‌లో గెలిచిన తర్వాతనే ఏదైనా గాని అంతే ఇగ. గెలవాలి. అనుకుంటే నేనక్కడ ఎంతసేపు సార్ అక్కడ. ఈ బిజినెస్ క్విట్ జేసి అక్కడ దాని మీద ఫోకస్ చేసి నేను జస్ట్ 1 మంత్ ఫోకస్ చేస్తేనే జస్ట్ 1 మంత్ నేను గట్టిగా ఫోకస్ చేస్తే మళ్ళీ 2,00,000 వస్తాయి నాకు. మళ్ళీ 2,00,000 జస్ట్ 1, 2 మంత్స్ అంతే. ఎక్కువ అవసరం లేదు. కానీ నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళున్నారు. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళున్నారు. ఈ బి ఏదైనా సరే సార్, ఏ బిజినెస్ అయినా స్టార్ట్ జేయకముందుకు ఆలోచించాలి. ఏ బిజినెస్ అయినా పర్లేదు. స్టార్ట్ జేయకముందు ఆలోచించాలి. ఈ బిజినెస్‌లో సక్సెస్ అయితమా? కామా? అని. ఒక్కసారి స్టార్ట్ జేసినామా ఎనుకకు జరగొద్దక్కడ. ఎనుకకు జరగొద్దు. కష్టాలే రాని, కన్నీళ్లు రాని. అలా అనుకోనే నిలబడ్డా ఈడ. అలా అనుకోని నిలబడ్డా. 9 నెలలు చెక్కు లేదు. ఈఎంఐలు కట్టాలే, చిట్టీలు కట్టాలే, ఇబ్బందయితుంది. ఎవ్రి మంత్ 1,00,000 కావాలి నాకు. ఎవ్రి మంత్ 1,00,000 కావాలి నాకు. 1,00,000 లేకపోతే అప్పులయిపోతాయి. అయినా అప్పులయితేనే ఉన్నాయి. చె చెక్కొచ్చినా, రాకపోయినా టీమ్‌కు భరోసా ఇచ్చుకుంటూ గెలవాలనే ఉద్దేశ్యంతో నిలబడ్డాం ఇక్కడ. ఇన్‌కమ్ పక్కన పెట్టేసి ఎవ్రి మంత్ 1,00,000 కట్టాలి నేను. 1,00,000 లేకపోతే నాకు నా ఇంట్లో గడవదు. ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ జేసినా. అంటే నాకాడ 1,00,000, 2,00,000 వచ్చేది కాబట్టి దాని తగ్గట్టే ఈఎంఐలు, దాని తగ్గట్టే చిట్టీలేసుకున్నాం. అట్లా కొన్ని అప్పులయినాయి. అయినా గూడా గెలవాలంతే. రిస్క్ తీసుకున్నా అక్కడ. వచ్చే ఇన్‌కమ్ పక్కన పెట్టి ఇక్కడ చేస్తున్నా. ఇది రిస్క్ ఇది. అయినా గూడా గెలవాలంతే. అంతిమంగా గెలవాలే. గెలిచే చనిపోవాలి అంతే ఇగ అంతే. గెలవకుంటే మనం ఏం జేయలేం. ఓడిపోయినోడు సంజాయిషి ఏం లేదు. గెలవాలంతే. నువ్వేం జేసినావో గాదు గెలవాలంతే ఈ బిజినెస్‌లో. ఏం జేసినావు నువ్వు నువ్వేదైనా చెయ్యి. ఈ బిజినెస్‌లో గెలిస్తేనే దీనికి అర్థం. ఆ ఉద్దేశ్యంతోనే నిలబడ్డం. గెలవనుంది. ఈ డిసెంబర్ వరకల్లా ఖచ్చితంగా ఓ 10 మంది లీడర్స్‌కు 1,00,000. 10 మంది లీడర్స్‌కు 1,00,000. అంటే ఓసారి ఊహించండి. మినిమమ్ 1,00,000 లేకపోతే 50 అయినా సరే. 10 మంది లీడర్స్‌కి అది నా గోల్ ఇది. పర్ఫెక్ట్ గోల్ ఉంది. 10 మంది లీడర్స్‌కి మినిమమ్ 50,000 ఇప్పియాలి. నేను మినిమమ్ 1,00,000-2,00,000 తీసుకోవాలి. అది నా క్లియర్ గోల్ ఉంది నాకది. 100% అదవుతది. ఎందుకంటే ఈ తాళంతా పోయినా పర్లేదు. అంటారు గదా! ఈ చెత్తంతా పోయినా పర్లేదు. ఆ 10 మంది మిగిలినా చాలు నాకు అవసరం లేదు. ఆ 10 మంది మిగిలినా సార్, ఆ 10 మంది కోసమే నేను పాటుపడతా. ఆ 10 మంది కోసమే నేను వాళ్ళతోని ముందుకు తీసుకెళ్తా. క్లియర్ గోల్ ఉందక్కడ. సెవెంత్ రిమూవింగ్ షై.
ఇది రిమూవింగ్ చేయాలంటే సిగ్గు సార్. సిగ్గును వదలాలిక్కడ. చాలామంది ఏమంటారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ బయట వాళ్ళు కొత్త వాళ్ళకు చెప్పడంలో నంబర్ 1 నేను మొన్న చూసినా సార్. అంటే ఇంతకుముందు కూడా చాలా సార్లు చూసినా. నాకు గూడా కొంచెం సిగ్గైతుంటది. అంటే ఇప్పటికి గూడా అరే! గాళ్ళకేం చెప్తాం, గీళ్ళకేం చెప్తాం అనిపిస్తది. కొత్త వాళ్ళకి చెప్పడంలో నంబర్ 1 క్యాండిడేట్ అంటే వెంకటరెడ్డి సారే. 100% నేను ఒప్పుకుంటా. అసలు మనిషి కనబడితే చాలు పోతూనే ఉండు, చెప్తూనే ఉంది. చెప్పుకుంటూ పోతూనే ఉండు. చెప్పాలి సార్ ఏమైంది సార్? చెప్పాలి సార్ ఏమైంది సార్? ఆడు వచ్చినా రాకపోయినా చెప్పుకుంటూ పోతూనే ఉండాలి. నోటి మాట మనకు తెలిసింది చెప్పాలి కదా సార్ అనుకుంట చెప్పుకుంటూ పోతూనే ఉండు. సెకండు శివ సార్ ఉండే గానీ, ఆ శివ సార్ ఈ మధ్య కొంచెం చెప్పట్లేదు. ఈ మధ్య కొంచెం ఆ బిజినెస్ మీద ఫోకస్ చేయట్లేదు. ఫోకస్ చేస్తే మాత్రం 100% సక్సెస్ అయితాడు. కానీ ఈ బిజినెస్ మీద ఫోకస్ చేయట్లేదు. మన వెంకటేష్ సార్ అయితే నారాయణపేటలో ఎంతో మందికి నేను ఎన్నో మీటింగ్ పోయినా కదా! చెప్పుకుంటూ పోతున్నా. మొన్న కూడా జస్ట్ సిటీలో ఉంటే కొత్త వాళ్ళకి చెప్పుకుంటూ పోతున్నా. సిగ్గు అనేది లేదిక. దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు సార్. నేను ఒకటే మాట అంటా. దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం ఏందసలు? ఎందుకు సిగ్గుపడాలి? మనమేమన్నా దొంగతనం చేస్తున్నామా? ఇంకేదో వేరే పని చేస్తున్నామా? లేకపోతే ఎవరినన్నా మోసం చేస్తున్నామా? వాళ్ళ భవిష్యత్తు కోసం మనము ఒక దారి చూపిస్తున్నాం. వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక దారి చూపిస్తున్నాము. సిగ్గనేది వదలండి. ఎవరికైనా చెప్పండి. కంటికి కనిపించే మనిషి ప్రతి ఒక్క మనిషికి చెప్పండి. నీ కంటికి ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎగ్జాంపుల్ నిన్ననే సార్ రాజు నాయకు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకుంటూ వస్తుంటే, పెట్రోల్ బంక్‌లో ఒక పర్సన్‌కు "ఏం చేస్తున్నావు తమ్ముడు" అని "ఎంతొస్తది జీతం" అంటే, "ఆ! 10,000 వస్తది అన్న" అంటే, "నీకొక బంగారు లాంటి అవకాశం ఇస్తా. ఒక మంచి బిజినెస్ ఉంది. రా నువ్వంటే అర్జెంట్ నువ్వు బాగుపడాలంటే నువ్వు రా" అంటే, ఆడు ఆ మీటింగ్‌కు అక్కడ బండి మీద ఎక్కించుకొని వచ్చిండు. బండి మీద ఎక్కించుకొనొచ్చి కొత్తపేట మీటింగ్ ఇప్పించిండక్కడ. అంటే ఏం చేస్తుండు? నేను రాజు నాయకని అడిగినాం. "రాజు నువ్వేం చేస్తున్నావు?" అంటే, "అన్న ఏం లేదు. సార్ ఏం లేదు. నా కంటికి ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్తూనే ఉన్నా ఇగ. నాకు తెలుసు అన్నోళ్ళకి ఏం తెలుసు నీకు? ఏం తెలుసు చెప్పు నీకు? ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. అంటే పెట్రోల్ బంక్‌లో పనిచేసినా, కిరాణా షాపులున్నా, పూలు అమ్ముకుంటోనైనా, కూరగాయలు అమ్ముకుంటోనికైనా, కండక్టర్‌కైనా, డ్రైవర్‌కైనా, నువ్వెంత పెద్ద పొజిషన్ ఉన్నా సరే, నువ్వు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఎవరిని వదులుతలేదంట. ఎవ్వరిని కూడా వదలలేదంట. ఈ మంత్ 30,000 గ్యారంటీ. ఆల్రెడీ ఎల్‌ఓపి దాటిపోయింది. గ్రూప్ పివి ఎల్‌ఓపి అయిపోయింది. సైడ్ పివి కూడా 2,200 ఇంకా కూడా 3,000 అయితదంట. అంటే ఏం చేస్తున్నా అంటే గ్రౌండ్ వర్క్ అనేది విపరీతంగా చేస్తున్నా. గ్రౌండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ సార్. నీకెంత సబ్జెక్ట్ ఉంది ఇంపార్టెంట్ కాదాడ. గ్రౌండ్ వర్క్ నువ్వు ఎంతమందికి చెప్పుకోబోతున్నావు? ఎన్ని ఓమిటింగ్ చేస్తున్నావు? నీ స్ట్రెంత్ ఏంది? ఈ బిజినెస్‌లో గెలవాలంటే వెస్టీజ్ అనే యుద్ధంలో గెలవాలంటే సైనికులను తయారు చేసుకోవాలి. సైన్యాన్ని. నీ తైన నీ దగ్గర సైన్యమే లేకపాయె. సైన్యం లేకపోతే నువ్వేం గెలుస్తావు యుద్ధంల? ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న పోయినా కొత్తపేటలో పోయినా. ఎప్పుడు పోయినా కూడా ఒక 20, 30 మంది ఉండేది. మహా అంటే ఎంతమందొచ్చిండ్రు నిన్న? ఒక నలుగురో, ఐదుగురో వచ్చారు. అది కూడా కొత్తోడొకడు. అనిపించింది నాకు సైన్యం లేదు. నేను ఈ వెస్టీజ్‌లో యుద్ధంలో గెలవాలంటే నాకు సైన్యం అదే బాల వెంకట సైన్యం చూస్తే 50 మందుర్రాడ. మరి నేను, ఆయన మా ఇంటి పక్కనే మా ఇంటి పక్కనే. ఆయన ఎందుకు సక్సెస్ అయితుందంటే ఆయనకి సైన్యం ఉందక్కడ. ఆయనకి సైన్యం ఉంది. నాకు సైన్యం లేదు. అంతే తేడా అది వేరేదేం లేదు. ఆయనకి సైన్యం ఉంది. పర్ఫెక్ట్ సైన్యం ఉందక్కడ. యుద్ధంలో గెలవాలంటే పర్ఫెక్ట్ సైన్యం ఉంది. నాకు సైన్యం లేదిక్కడ. పేరుకు చెప్పుకోవడానికి ఉన్నారు. కానీ ఆ సైన్యం అనేది యుద్ధం వచ్చే టైంకి ఆ యుద్ధంలో గెలవడానికి ఆ టైంలో ఎవరు లేరాడ. ఒక మీటింగ్ ఉంది. ఒక ఎంఎస్ఆర్‌గా ఒక గురువు లాంటి ఒక మీటింగ్ ఉంది. ఎంతోమంది లీడర్స్ వస్తున్నారు. మీటింగ్ రమ్మంటే నేను బిజీ. మరి ఎందుకు జాయిన్ అయ్యారో తెలవదు. నేను బిజీ, దూరం ఉంది, దగ్గరుంది. ఇది మాట్లాడతారు. సైన్యం లేకపోవడం వల్లనే అందుకనే సైన్యాన్ని తయారు చేస్తున్నా నేను. సైన్యాన్ని తయారు ఈ వెస్టీజ్ అనే యుద్ధంలో గెలవాలంటే సైన్యాన్ని తయారు చేస్తున్నా. సిగ్గును వదలండి. ఎక్కడ ప్రతి కంటికి కనిపించే ప్రతి మనిషికి చెప్పండి. ఆయన వస్తాడా? రాడా? తర్వాత సంగతి. ఎగ్జాంపుల్ సార్ నిన్ననే సార్. నిన్న నిన్న మీటింగ్ అయిపోయింది. ఎంఎస్ఆర్ మీటింగ్ అయిపోయింది. ఇక టీ తాగనీకి మా కొత్త పర్సన్ వచ్చిండు. ఆ కొత్త పర్సన్‌కి చెప్పిన. ఎప్పటినుంచో చెప్తున్నా ఆ పర్సన్‌కి మా ఫ్రెండే. 1 ఇయర్ నుంచి చెప్తున్నా వస్తలేడు. ప్రతి మీటింగ్ చెప్తుంటే వస్తలేడు. ఈసారి ఎట్లా అని చెప్పేసి చెప్పాలని చెప్పేసి చెప్పిన. వచ్చిండు, విన్నాడు.
కనెక్ట్ అయ్యిండు. ఐడీ కూడా తీసుకుండు. ఆ టీ తాగుతుంటే నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా. ఎప్పుడో ఎన్నో సార్లు టీ అతనికి ఎవరైనా చెప్పొచ్చు అనుకున్నా ఎవరు చెప్పలే. కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తే జస్ట్ అన్న ఇప్పుడే నాకు ఆ సార్ చెప్పిండు అని చెప్తుంది. అర్రె! చూడండి ఒకసారి చూడండి. నేను ఎన్నో సార్లు టీ తాగినా అక్కడ. చెప్పలే. ఇగ అక్కడ మాటల పడో ఏదో చెప్పలే. ఆ టీ స్టాల్ ఓనర్‌కు జస్ట్ నేను చెప్దాం ఆల్రెడీ చెప్తున్నా. చెప్తుంటే అన్నకి ఆ సార్ ఇప్పుడే చెప్పిండు అని చెప్పాడు. ఒక్కసారి చూడండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు నాకు అవకాశం దాటిపోయిందక్కడ. హాఫ్ అన్ అవర్ ముందు అవకాశం దాటిపోయింది. మరి అంతకుముందు ఒక గంట, 2 గంటల ముందు మళ్ళీ టీ తాగినక్కడ. నేనప్పుడు చెప్పలే. బిజీ వల్ల అది టీమ్ కోసం ఎవరొస్తారో ఎవరో వాళ్ళ కాల్స్ మాట్లాడడం వల్ల చెప్పలేకపోయాను. ఏదో చెప్దామని పోతే హాఫ్ అన్ అవర్ ముందే ఆ సార్ చెప్పిండు సార్ అని చెప్పిండు. ఏం జరిగింది? ఒక ఒక పర్సన్ దాటిపోయింది గదా! ఒక పర్సన్ మిస్ అయిపోయిందిగా అక్కడ. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి చెప్పండి. నోటి మాట అంతే. ఆ నోట్లోకెళ్ళి చెప్పండి. మాట చెప్పండి. సార్ ఈ బిజినెస్ తెలుసా? అంతే. ఏం తెలుసు? చెప్పే ప్రయత్నం చేయండి. నంబర్ తీసుకోండి. ఫాలో అప్ చేయండి. 100% ఏదో ఒక రోజు వస్తాడు. ప్రతి ఒక్క పర్సన్‌కి చెప్పండి. ఎక్కడ పోయినా సరే. మీరు బస్సులో ఎక్కినా, బస్సు పక్కన ఉన్నా, బస్సులో సీట్ పక్కన ఉన్నా, కూరగాయల షాప్‌కి పోయినా, కిరాణా షాప్‌కి పోయినా, పెట్రోల్ బంక్‌లోకి పోయినా, ఏదైనా సావుకు పోయినా, ఏదైనా పెళ్ళికి పోయినా, ఎక్కడ పోయినా దీని గురించే చెప్పాలి. అట్లా చెప్తేనే ఈ బిజినెస్ సక్సెస్ అయితాం. సిగ్గనేది వదిలేయండి. బీ ఏ లీడర్. సార్ ఇది లీడర్‌షిప్ బిజినెస్ ఇది. లీడర్‌షిప్ బిజినెస్ ఇది. మనం లీడర్‌గా ఉంటూ లీడర్స్‌ని క్రియేట్ చేయాలక్కడ. మీరు లీడర్‌గా ఉన్నారా? కస్టమర్‌గా ఉన్నారా? మీకు మీరే గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు కస్టమర్‌గా ఉంటే ఇంకా 5 ఏండ్లయినా సరే ఈ బిజినెస్‌లో సక్సెస్ కాలేరు. మీరు కస్టమర్‌గా ఉంటే ఈ బిజినెస్‌లో ఇంకా 5 ఏండ్లయినా సరే సక్సెస్ కాలేరు. అదే లీడర్ అయితే మనం లీడర్‌గా ఉండి మనం లీడర్‌గా ఉండాలంటే ఒక లీడర్ అంటే ఏందసలు? లీడర్ అంటే ఏందంటే లీడ్ చేసేవాడే ముందుండి నడిపేవాడే లీడరు. ముందుండి నడిపేవాడే లీడరు. లీడర్‌కు జూమ్‌లో రమ్మని చెప్పడు. ఒక లీడర్‌కు జూమ్‌లోకి రా అని చెప్పరు. మీటింగ్‌లో రా అని చెప్పరు. టీమ్ తయారు చేయి అని చెప్పరు. హోమ్ మీటింగ్ చేయి అని చెప్పరు. సీఎన్సీ కొను పర్చేజ్ చేయని చెప్పరు. ఒక లీడర్ అనుకున్న వాళ్ళు ఎవ్వరు చెప్పకున్నా గూడా తనంతట తాను పని చేసుకుంటూ పోతాడు చూడు అతను లీడర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ టికెట్స్ అనుకో సార్. టికెట్స్ నిన్న కాదు ప్రతిసారి చెప్తూనే ఉంటా. మీరు లీడర్ అనుకుంటే మీరు లీడర్ అనుకుంటే ఇప్పటి నుంచి నాకు పంపేయకండి. టికెట్స్ నాకు పంపియకండి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు సంవత్సరం నాకు పంపియడం ఏంటి సార్? మీరు ఒక్క టికెట్ అయినా సరే అక్కడ ఏదైనా నంబర్ ఉందో ఆ నంబర్ పంపియండి. నేను ఇప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటా కదా! అర్చన మేడంకి నేను కొత్తేనా జస్ట్ 2 మీటింగ్‌లకు నేను కొట్టినా అంతే అమౌంట్. అప్పటినుంచి నేనే టికెట్ బుక్ చేస్తున్నా. నేనే. నా టీమ్‌కు నేనే లీడర్‌ని. నా టీమ్‌కు నేనే లీడర్‌ని. మరి మీ టీమ్‌కు మీరు లీడర్ ఉన్నారా? మీరు లీడరేనా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పుకోండి. టికెట్‌ల విషయమే గాని, జూమ్ విషయమే గాని, సీఎన్సీ విషయమే గాని, హోమ్ మీటింగ్స్ విషయమే గాని, ప్రతి దాంట్లో మీరే ముందుండాలి. అది లీడర్ లక్షణాలు. పర్ఫెక్ట్ లీడర్. మీరు లీడర్‌గా ఉండి, మీ అండర్‌లో లీడర్స్‌ని క్రియేట్ జేయాలి. ఇది బిజినెస్ ఇది. పర్ఫెక్ట్ నెట్‌వర్క్ బిజినెస్ ఇది. లీడర్ అనేవాళ్ళు ఎవరి మీద ఆధారపడడు. అప్లైన సపోర్ట్ తీసుకుంటూ, మెంటర్ సపోర్ట్ తీసుకుంటూ, ముందుండి నడిపిస్తుంటాడు. అది లీడర్ లక్షణాలు. కస్టమర్‌గా ఉండాలనుకుంటే మాత్రం ఇంకా 5 ఏండ్లయినా సక్సెస్ కాలేరు సార్. ఒకటే చెప్తున్నా. ఏదో సీఎన్సీ కొన్నామా, ఉన్నామా, జూమ్‌లోకొచ్చామా అది కాదు బిజినెస్ ఇది. ఓకే. ఉండండి నష్టమేం లేదు. మీకు డబ్బులు అవసరం లేదు అనుకుంటే కస్టమర్‌లానే ఉండండి. ఎవ్వరు గూడా ఫోను జేయరు. నేను గూడా ఫోను జేయను. ఎవరు గూడా ఫోను జేయరు సార్. ప్రతిసారి జూమ్‌లో జూమ్‌లోకి రా, మీటింగ్‌లకి రా, టికెట్లు బుక్ జెయి, ఆడికి రా, ఈడికి రా ఎవడు గూడా అడగరు. నువ్వు కస్టమర్‌గా ఉండాలనుకుంటే ఎవరు గూడా అదే నువ్వు లీడర్‌గా ఉండాలనుకుంటే, సార్ నేనొక లీడర్‌ని. నేను ఎంతోమంది లీడర్స్‌ని తయారు చేయాలనుకుంటున్నా. నేను లీడర్‌ని. నేను ఎంతోమంది లీడర్ తయారయ్యాలనుకుంటున్నా. నాకు అంతిమంగా డబ్బే గావాలి. అనుకున్న వాళ్ళకే నేను 100% కాదు 1000% సపోర్ట్ చేస్తా. ఇది లీడర్‌షిప్ బిజినెస్ ఇది.
లీడర్స్ మీరు ప్రోడక్ట్ వాడుతుర్రు, సీఎన్స్‌లో ఉండండి, పోస్ట్ వాడుకోండి. మీకు ఎంతో కొంత వస్తాయి అమౌంట్ అని అట్లా ఉండండి. నష్టమేం లేదు. ఇంకా 5 సంవత్సరాలైనా కూడా సక్సెస్ కాలేరు. నైన్త్ పాయింట్ బీ మనీ మైండెడ్. మనీ మైండెడ్ ఏం లేదు సార్. ఫోకస్. మనీ మైండెడ్ అంటే ఫోకస్ 100% గోల్ పెట్టుకున్నాము. ఫోకస్ అనేది తప్పుతుందంటే వేరే ఏం లేదు. నా ఫోకస్ పర్ఫెక్ట్ ఉంది. టీమ్ పడిపోయినా సరే, చెక్ రాకపోయినా సరే, ఆ గోల్ అనే డ్రీమ్ అనే గోల్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి, ఆ ఫోకస్ కూడా దీని మీదనే ఉంది. చాలామంది ఏం చేస్తారంటే 1 ఇయర్ 1,00,000 లేకపోతే 2 ఇయర్స్ 2,00,000 2 ఇయర్స్ 1 ఇయర్ 2,00,000 చెప్తుంటారు అంతే మీది మాటలకు. కానీ ఫోకస్ అనేది వేరే దాని మీద ఉంది. కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు కదా! ఈరోజు వచ్చే 500 చాలు నాకు. ఇది వెస్టేజ్ అనేది లాస్ట్ ఆప్షన్. వచ్చినప్పుడు చూద్దాంలే. గోల్ ఏమో డిసెంబర్ 1,00,000 ఎట్లొస్తది డిసెంబర్ 1,00,000? డిసెంబర్ 1,00,000 ఎట్లొస్తది? ఏం చేస్తే వస్తది? గోల్ ఏమో లేకపాయె. ఫోకస్ లేకపాయె. వేరే దాని మీద ఫోకస్ పెడితిమి. రోజు 500, రూ. 1000 వచ్చి దాని మీద ఫోకస్ చేస్తిమి. ఇంకోటి 10,000, 20,000, 30,000 దాని మీద ఫోకస్ చేస్తిమి. నీ ఫోకస్ ఏమో కంఫర్ట్ జోన్‌లో ఉంది. ఆ 20,000, 30,000 దాని మీద ఫోకస్ చేస్తిమి. మరి గోల్ ఏమో ఇట్లా పెట్టుకున్నాం. ఫోకస్ ఏమో దాని మీద పెట్టుకున్నాం. ఎట్లా సక్సెస్ అయితాం మరి? ఫోకస్ ఒకటే గురి. నీ గోల్ అనేది ఒకటే దాని మీద ఫోకస్ పెట్టాలి. ఒకటే దాని మీద. నేను గెలవాలి, గెలవాలి, గెలవాలి అంతే అంతే. ఒక గోల్ అనేది పెట్టుకున్నా, ఎందుకు గెలవలేమని చెప్పేసి ఫోకస్ అనేది దాని మీద పెట్టండి. ఫోకస్ అనే దాని మీద పెడితే ఎందుకు ఈ బిజినెస్‌లో సక్సెస్ కాలేము? 100% సక్సెస్ అయితాం. రెస్పెక్ట్ అప్‌లైన్, డౌన్‌లైన్ సార్. ఇది 100% సార్ ఇది. అప్‌లైన్, డౌన్‌లైన్ ఇది. అప్‌లైన్, డౌన్‌లైన్ అంటే రెస్పెక్ట్ సార్. నేనేమంటున్నానంటే అప్‌లైన్, డౌన్‌లైను నువ్వు ముందు జాయిన్ అయినవా? ఎనక జాయిన్ అయినవా? అది ఇంపార్టెంట్ కాదు. అప్‌లైనర్ అంటే నీకంతకన్నా ముందొచ్చిండు. కొంచెం రెస్పెక్ట్. నీకంటే కొంత 6 నెల్లో, 3 నెల్లో వచ్చిండు. నీకొక మంచి అవకాశం ఇచ్చిండు. నీకొక మంచి అవకాశం బంగారు లాంటి అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశమే లేకపోతే నువ్వు వేరే పని చేస్తుంటివి కదా! ఈ అప్‌లైనర్ గురించి నీకెప్పుడు గుర్తొస్తదంటే నీకొక 50,000 వచ్చినంక, ఒక 1,00,000 వచ్చినంక అప్పుడు అర్థమైతది. అరే! నేను ఇంతకుముందు గా పని చేసేది, గా జాబ్ చేసేది. నా లైఫ్ ఏం మారలేదు. ఇక్కడ నా అప్‌లైనర్ అంటే నా ఫ్రెండో, లేకపోతే నా చుట్టమో, మా అక్కనో, మా తమ్ముడో ఎవరో ఒకరు నా ఫ్రెండో నాకు ఈ అవకాశం అనేది లేకపోతే నేను సక్సెస్ కాలేకపోతుండే. అప్పుడు గుర్తుకొస్తది అప్‌లైన్ గురించి. అప్పుడు గుర్తుకొస్తది. అప్‌లైనర్ అనేది మనకొక అవకాశం ఇచ్చింది. అప్‌లైనర్‌కు రెస్పెక్ట్ ఇవ్వండి. అది ఎవరైనా పర్లేదు. మీకు సపోర్ట్ చేషినా, చేయకపోయినా, మీకు సపోర్ట్ చేషినా, చేయకపోయినా ఆ అప్‌లైనర్ గౌరవించండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే రెస్పెక్ట్ అండ్ అప్‌లైన్, డౌన్‌లైన్. డౌన్‌లైన్ అసలు నేను అప్‌లైన్, డౌన్‌లైన్ ఎప్పుడు కూడా అనను. బిజినెస్ పార్ట్నర్స్. మనం వాట్సాప్ గ్రూప్ చూడండి. బిజినెస్ పార్ట్నర్స్. వెస్టీజ్ బిజినెస్ లైఫ్ పార్ట్నర్స్. ఆ పేరు పెట్టనీకనే నాకు 3, 4 నెలలు పట్టింది. అంత ఈజీగా పెట్టలే. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా. అంత ఈజీగా పెట్టలే ఆ పేరు నేను. ఎందుకంటే బిజినెస్ లైఫ్ పార్ట్నర్స్ అంటే నా జీవితాంతం తోడుంటారాళ్ళు. నా జీవితాంతం తోడుంటారు బిజినెస్ లైఫ్ పార్ట్నర్స్. నేనున్నా లేకపోయినా గూడా నా బిజినెస్ రన్ గావాలంటే నా లైఫ్ బిజినెస్ లైఫ్ పార్ట్నర్స్ ఆళ్ళు. నా జీవితాంతం తోడుంటరు అన్న ఉద్దేశ్యంతోనే ఆ పేరు పెట్టినా నేను. ఇది అప్‌లైన్, డౌన్‌లైన్ గాదు. రెస్పెక్ట్ ఇవ్వండి. డౌన్‌లైన్ అంటే డౌన్‌లైన్ గాదు సార్. మనం బిజినెస్ పార్ట్నర్స్ ఆళ్ళు. ఒక నెట్‌వర్క్ అనే బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే అప్‌లైన్ లేనిది సక్సెస్ కాలేము. డౌన్‌లైన్ లేనిది సక్సెస్ కాలేము. అప్‌లైన్ లేనిది సక్సెస్ కాలేము. డౌన్‌లైన్ లేనిది సక్సెస్ కాలేము. అప్‌లైన్ అంటే నీకు అవకాశం లేకపోతే ఏడికెళ్ళొచ్చినవు? నీకు ఈ బిజినెస్ గురించి తెలవకపోతే నీకేం చేస్తుంటివి? వేరే పని చేస్తుంటివి కదా! అదే డౌన్‌లైన్ అనుకో మన బిజినెస్ పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్. వాళ్ళు లేకపోతే మన బిజినెస్‌లో ఏ సక్సెస్ అయితాం? నీ డౌన్‌లైనే లేకపోతే నీ డౌన్‌లైనే లేకపోతే ఈ బిజినెస్‌లో ఎట్లా సక్సెస్ అయితాం మరి? ఈ బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే
అప్‌లైన్, డౌన్‌లైన్ కంపల్సరీ రెస్పెక్ట్ ఇవ్వాలి సార్. రెస్పెక్ట్ లేకపోతే ఈ బిజినెస్‌లో సక్సెస్ కాలేము. అదెవరైనా పర్లేదు. నేను జాయిన్ చేసిన అప్‌లైన్ నీకు సపోర్ట్ చేస్తలేరు. సపోర్ట్ చేయకున్నా గానీ ఒక గౌరవం ఇయ్యండి. నీకు అవకాశం ఇచ్చింది గదా! నీకు అవకాశం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అవకాశం ఇచ్చింది గదా! ఆ అవకాశం మనం సద్వినియోగం చేసుకుంటే నువ్వు దీంట్లో కష్టపడితే 100% సక్సెస్ అయితావు. నీకు జస్ట్ అవకాశం మాత్రమే ఇచ్చిండు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అర్చన మేడం నాకు అవకాశం ఇచ్చింది అంతే. ఈ బిజినెస్ బాగుంది సార్. సక్సెస్ అయితావు. ఈ బిజినెస్‌లో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయితే బాగుందని చెప్పి జస్ట్ అవకాశం మాత్రమే ఇచ్చింది. దీంట్లో గెలవాలన్నా, ఓడిపోవాలన్నా నాదే. నేను ఓడిపోతున్నా అంటే నాదే కారణం. నేను గెలుస్తున్నా అంటే నాదే కారణం. నేనే పని జేయాలి. నేను గెలవాలన్నా, ఓడిపోవాలన్నా నేనే పని జేయాలే. నాకు అప్లైన పని సపోర్ట్ చేసినా, చేయకపోయినా నాకొక దారి జూపిచ్చిండు అంతే. నాకొక దారి జూపిచ్చిండు. రెస్పెక్ట్ ఎవ్రీ టైమ్ రెస్పెక్ట్ ఉంటది. దీంట్లో గెలవాలంటే 100% నాదే. ఓడిపోయినా నాదే కారణం. 100కు 1000 సార్లు అయితే నాదే కారణం అనుకుంటా. గెలిచినా గూడా నాదే కారణం. అప్‌లైన్, డౌన్‌లైన్ రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ రెస్పెక్ట్ అనేది మస్ట్ కంపల్సరీ అవసరం. అది ఖచ్చితంగా ఉండాలి. నీకొక మంచి అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? దుర్వినియోగం చేసుకుంటావా? అది నీ ఇష్టం. అది నీ ఇష్టం. డౌన్ లైన్ అని చెప్పేసి నీకు ఏదో నీ కిందోడు, నీ కిందోడు అంటే ఏం కిందోడు సార్ నీ కిందోడు? ఈ కిందోడు, మీదోడు మర్చిపోండి ఇక్కడ. నా కిందుండు, ఆయన కిందుండు, ఈ కింద మీదేంది? బిజినెస్ లైఫ్ పార్ట్నర్స్. బిజినెస్ పార్ట్నర్ సార్. మన పెట్టుబడి పెట్టకుండా మనకు సపోర్ట్ చేస్తుండు. మన పార్ట్నరు మనకు సపోర్ట్ చేస్తుండు. మనకు సపోర్ట్ చేస్తుండు. ఆయనకు సపోర్ట్ చేయాలి. నువ్వు నీకు సపోర్ట్ చేయాలి. రిలేషన్ ఎట్లా ఉండాలంటే నేనేమంటున్నా సార్ అంటే, అన్నదమ్ముల రిలేషన్ అయినా గాని కొన్ని రోజుల వరకే ఉంటది. అన్నదమ్ముల రిలేషన్. ఫ్రెండ్ రిలేషను అది కొంతవరకే ఉంటది. అది కొంతవరకే ఉంటది. ఫ్రెండ్ రిలేషన్ అనేది కొన్ని రోజుల తర్వాత ఏదో మనస్పర్ధలొస్తే విడిపోతాం. అన్నదమ్ములు గూడా ఏదన్నా డబ్బు దగ్గరనో, దీని దగ్గరొస్తే విడిపోతాం. చుట్టాల దగ్గర గూడా అది గూడా ఎన్నో విడిపోతాం. కానీ ఈ బిజినెస్‌లో ఖచ్చితంగా నేను డౌన్‌లైన్ లైఫ్ పార్ట్నర్స్. మన బిజినెస్ పార్ట్నర్ ఆయన. ఆయన బాగుంటేనే నువ్వు బాగుంటావు. నీ బిజినెస్ పార్ట్నర్ బాగుంటేనే నువ్వు బాగుంటావక్కడ. ఒక్కసారి అర్థం చేసుకోండక్కడ. నేను డౌన్‌లైన్ ఆ మాట నేను అనను. డౌన్‌లైన్ ఏం డౌన్‌లైన్ ఆడ? నీ కిందోడా? అది కాదది. నీ కిందోడేంది కిందోడు అసలు ఆ వర్డ్ అనను నేను. బిజినెస్ పార్ట్నర్. నువ్వు దీంట్లో గెలవాలనుకుంటే నీ పార్ట్నర్‌తో సాయం చేసుకుంటూ, ఆయనకు డబ్బులు ఇప్పించుకుంటూ, నువ్వు డబ్బులు తీసుకో. ఆయన బాగుంటేనే నువ్వు బాగుంటావు. నీ బిజినెస్ పార్ట్నర్ బాగుంటేనే నువ్వు బాగుంటావిక్కడ. ఆయనకు డబ్బులు ఇప్పిస్తే నువ్వు డబ్బులు తీసుకుంటావు. ఎంత బాగా పెట్టిండు సార్ ఇక్కడ. గౌతమ్ బల్ సారు నిన్ నిన్ను నమ్ముకొనొచ్చినోళ్ళు బాగుంటేనే నువ్వు బాగుంటావు. వేరే బిజినెస్‌లో నువ్వు వాడిని తొక్కితేనే నువ్వు బాగుంటావు. వేరే బిజినెస్‌లో ఆయనను తొక్కుతేనే బాగుంటావు. ఇక్కడ నిన్ను నమ్ముకొనొచ్చినోళ్ళకు వాళ్ళకు చెక్ ఇప్పిస్తేనే నువ్వు గెలుస్తావిక్కడ. ఇది వండర్‌ఫుల్ బిజినెస్ ఇక్కడ. అప్‌లైన్, డౌన్‌లైన్ అంటే బిజినెస్ లైఫ్ పార్ట్నర్స్ జీవితాంతం తోడుంటారు. నువ్వున్నా లేకపోయినా 3 జనరేషన్ వరకు ఆ బిజినెస్ పార్ట్నరు నీ తోడు ఎప్పటికి ఉంటాడు సార్ ఇది. ఎప్పటికి ఉంటాడు. జీవితకాలం నువ్వున్నా లేకపోయినా గూడా ఆ బిజినెస్ అనేది రన్ అవుతూనే ఉంటది. నువ్వు లేకపోయినా గూడా నువ్వు లేకపోయినా గూడా ఆ ఇన్‌కమ్ రావాలంటే నీ బిజినెస్ పార్ట్నర్ బాగుండాలి. నీ బిజినెస్ పార్ట్నర్స్ బాగుంటేనే ఆ ఇన్‌కమ్ నీకు జనరేట్ అవుతది. ఇది అప్‌లైన్, డౌన్‌లైన్ గాదిది. అప్‌లైన్ అనేటవాడు నీకు అవకాశం మాత్రమే ఇచ్చిండు. కానీ నీ డౌన్‌లైన్ అంటే బిజినెస్ లైఫ్ పార్ట్నర్స్. నీ డౌన్‌లైన్ ఆయన బాగుంటేనే నువ్వు బాగుంటావు. ఆయన బాగుంటేనే నువ్వు బాగుంటావు. ఆయనకు నువ్వు చెక్ ఇప్పిస్తేనే నువ్వు చెక్ తీసుకుంటావు. ఇది బిజినెస్ ఇది. హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ సార్. నీకెంత టాలెంట్ ఉన్నా సరే, బకెట్ల టాలెంట్ ఉన్నా సరే, నీకు మస్తు టాలెంట్ ఉంది.
మస్తు టాలెంట్ ఉంది సార్. ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకుంటా. ఒకడు చాలా మంది తెలుసు. రాజు నాయక్. రాజు నాయక్ అంట. రాజు పేరుండే రాజు. పూర్తి పేరు వస్తలేదు. రాజే. ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగా ఇస్తాడు. నిన్న కూడా కలిసిండు. ఆ పేరు వస్తలేదు. పూర్తి పేరు వస్తలేదు. రాజు ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగా ఇస్తాడు. నేను స్టార్టింగ్‌లో జాయిన్ అయినప్పటి నుంచి వండర్‌ఫుల్ సబ్జెక్ట్. ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగుంది. సబ్జెక్ట్ ఏదైనా రైస్ బ్రాన్ ఇప్పుడు నిన్న మన అశోక్ సార్ చెప్పింది కదా! సేమ్ అట్నే. ఒక రైస్ బ్రాన్ తీసుకుంటే గంట సెషన్ ఇస్తాడు. ఏదైనా మీటింగ్‌ల ఏదైనా ప్రొఫైల్ చెప్పాలంటే పర్ఫెక్ట్ ప్రొఫైల్ చెప్తాడు. సబ్జెక్టు బకెట్లు ఉంది. బకెట్లు కాదు డ్రమ్ములు ఉంది. కానీ హార్డ్ వర్క్ చేయట్లేదు ఆడ. టీమ్ తయారు చేయట్లేదు. గ్రౌండ్ వర్క్ చేయట్లేదు. అందుకే సక్సెస్ కాలేకపోతుంది. ఇంకొకడున్నాడు. ఇంకొకరు పేరొస్తలేదు. హోస్ట్ చేసేది. సరే ఆ పేరు అవసరం లేదు. పేరొస్తలేదు. అతను కూడా అంతే. సబ్జెక్ట్ ఖతర్నాక్ ఉంది. హార్డ్ వర్క్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ పాండు సార్ ఏమంటాడంటే మొన్న కూడా ఒక 2 డేస్ కింద కలిసి దాదాపుగా 1 అవర్ మాట్లాడినాం. సార్ ఏమంటాడంటే నాకు తెలివి లేదు సార్. నాకు సబ్జెక్ట్ లేదు. నా వాయిస్ బాలేదు. అయినా కూడా సైదు సార్ వాయిస్ బాగుంది. ఆయనకు స్టేజ్ మైకే కావాలి సార్‌కు. ఆయనకు సబ్జెక్టు గంటలు దంచుతాడు. సీన్ సార్ కూడా గంటలు దంచుతాడు. నాకు అవన్నీ అవసరం లేదు. నేనొచ్చింది పైసల కోసం వచ్చిన. నాకు అంతిమంగా చెక్కే కావాలి. ఆ ఉద్దేశంతోనే హార్డ్ వర్క్. కష్టాన్ని నమ్ముకోండి. నీ సబ్జెక్ట్ ఉండాలి సార్ నేను ఉండదంటలేను. సబ్జెక్ట్‌తో పాటు నువ్వు గ్రౌండ్ వర్క్, హార్డ్ వర్క్ చేస్తేనే ఈ బిజినెస్‌లో సక్సెస్ అయితావు. నీ సబ్జెక్ట్‌లు డ్రమ్ములుగా, బకెట్లు ఉన్నా కూడా నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే ఈ బిజినెస్‌లో సక్సెస్ కాలేవు. హార్డ్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కష్టపడుతూనే ఉండాలి. టీమ్ తయారు చేసుకుంటూనే ఉండాలి. హార్డ్ వర్క్ మెయిన్ నిదర్శనం పాండు సారే. ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా నెలకు 12,00,000 వచ్చినా కూడా ఇంకా కూడా కష్టపడుతుండు. సార్ నాకు ఇది 10,00,000 కాదు, 12,00,000 కాదు. నాకు 20,00,000 కావాలి. నన్ను నమ్ముకొని వచ్చినోళ్ళకు వాళ్ళకు మినిమమ్ 1,00,000 ఇప్పియాలి. మినిమమ్ 1,00,000 మాక్సిమం. 6, 7 గంటలకు నైట్ 12 కూడా అయితుందంట. ఎక్కడెక్కడనో మీటింగ్స్. రోజు 2 మీటింగ్‌లు రోజు 2, 3 దూరం ఎక్కడెక్కడనో పోయి మన మధ్యలో ఎవరైనా హోమ్ మీటింగ్స్ ఉంటే అవి చూసుకుంటూ నైట్ 11, 12 అవుతుందంట. ఇప్పటికి కూడా కష్టపడుతూనే ఉండు. హార్డ్ వర్క్ మీద ఫోకస్ చేయి. కష్టపడుతుండు. వస్తలేవు. 10,000 కూడా వస్తలేవు. అయినా కూడా వామ్మో! అంత దూరమా? ఇంత దూరమా? వాళ్ళొస్తలేరు, వీళ్ళొస్తలేరు. ఇది కాదు. నువ్వు చేయాల్సింది చేస్తలేవు ఇక్కడ. అందుకే సక్సెస్ అయితలేవు అంతే. నెలకు 10, 15 లక్షలు వచ్చే సారే, నెలకు 15 లక్షలు వచ్చే సారే, ఎంఎస్ఆర్ సారే 15 లక్షలు, 20 లక్షలు వచ్చే సారే ఏ రోజు కూడా రెస్ట్ అనేది లేదు. రెస్ట్ అనే పదమే లేదు. ఏ పండగొచ్చినా, ఏదొచ్చినా కూడా వెస్టేజే నాకు. వెస్టేజ్‌కి అంకితం చేసిండు ఎంఎస్ఆర్ సార్. వెస్టేజ్‌కి అంకితం చేసిండు మొత్తం. మీటింగ్ ఎక్కడ పోయినా మీటింగే. ఎప్పుడో ఒక కొన్ని సార్లు ఎక్కడెక్కడనో 2 రోజులు, 3 రోజులు ఎక్కడెక్కడనో వెళ్తున్నాడు. ఏదో వచ్చినామా నైట్ ఉన్నామా మళ్ళీ పొద్దున వెళ్ళిపోయినాం అంతే. ఏ రోజు కూడా రెస్ట్ లేదు. వాళ్ళేమో నెలకు 10, 15 లక్షలు సంపాదించుకుంటూ రెస్ట్ లేకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఆ 10, 20, 30, 40 అది చూసుకొని పని చేస్తలేం. పని చేయకుండా గ్రౌండ్ వర్క్ చేయకుండా ఎక్కడ సక్సెస్ అయితామంటే ఎక్కడ సక్సెస్ కాలేం. హార్డ్ వర్క్ నమ్ముకోండి. కష్టాన్ని నమ్ముకోండి. ఆ కష్టాన్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజు సక్సెస్ అయితాం మనం. పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ సార్. ఎవ్రీ టైమ్ పాజిటివ్. ఎందుకు? నెగెటివ్ ఆలోచన రానియకండి. నెగెటివ్ వాళ్ళ సోపతి చేయకండి.
మన నేటివ్ బ్యాచ్ ఉంటాయి కదా! ఏమైతదిరా నీతోని? నేనే సంవత్సరం కింద జాయిన్ అయినా, 2 నెలల కింద జాయిన్ అయినా. బయట పెట్టినాడు నేనే మర్చిపోయి సక్సెస్ కాలేదు. నువ్వేమైతావు? పచ్చడి అనంగానే కూడా అయిపాయే. అడుగుతుంది ఇలా పెట్టిన కొంచెం నాతోనే కాలేదు. నేనింత తోపు నేను. నాకింత నెట్‌వర్క్ ఉంది. నేనే తోపుని నాతోనే కాలేదు. నీతోనేమైతది? అనంగానే అయిపాయే ఇగ నెగెటివ్. ఎప్పుడు పాజిటివ్, 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 పాజిటివ్. కంపెనీ బాగుందిక్కడ. ఒక్కసారి ఆలోచించండి సార్. 90% ఫెయిల్యూర్ ఎందుకైతుర్రంటే, ఫోకస్ అనేది దీని మీద పెట్టకుండా, కంఫర్ట్ జోన్‌లో ఉండి, ఈ నెగెటివ్ బ్యాచ్ ఉంటారు కదా! ఇంటి పక్కలోడో, ఇంటి పక్క ఆమెనో ఉంటారు కదా! చెక్ వస్తలేదా అంటే వస్తలేదు. ఎందుకు వస్తలేదు? మరి ఏం చేస్తుందో తెలవదుగా వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యి 6 నెలలు అయితుందో, సంవత్సరం అయితుందో, పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు అడుగుతుంటారు కదా! ఇంకా కూడా నువ్వు తిరుగుతూనే ఉన్నావు. ఇంక చెక్ వస్తలేదు అనంగానే, మనం చేయాల్సింది చేస్తలేం కదా! చేయాల్సింది చేస్తే చెక్ వస్తది. వాళ్ళేదో చెప్పంగానే ఇగ ఇదే ఇది వేస్ట్ ఉన్నట్టుంది ఇది. నాకు టీమ్ వస్తలేదు. నాకు చెక్ వస్తలేదు ఆడు చెప్పంగానే ఖతం అయిపాయే. ఆగిపోతారు ఆడు. ఆడు చెప్పంగానే ఆగిపోతారు ఇక అంతే ఇక. నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్. ఎనీ టైమ్ పాజిటివ్, పాజిటివ్ గెలవాలి, 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 గెలవాలి. అంతిమంగా గెలవాలి. గెలిచే చనిపోవాలి అంతే ఇక. చెరే ఎన్ని సార్లు ఏ చెరే ప్రయత్నం థామస్ ఆల్వా ఓర్ చెరిగా ఎడిసన్ అంటే బల్బు కనిపెట్టిన ఆయన ఏయ్ 10,000 సార్లు ప్రయత్నం చేసిండంట. బల్బు లక్కే కనిపెట్టినయే లేపురా 10,000 సార్లు. నేనైతే 100 సార్లు కూడా ప్రయత్నం చేశాను గెలవడానికి. 10,000 సార్లు ప్రయత్నం చేసిండంట. ఎలాగైనా బల్బు కనిపెట్టాలి. మరి ఆయన బల్బు కనిపెట్టకపోతే మనం అంధకారంలో ఉంటుంటిమి ఇప్పటికి. ఆయన బల్బు కనిపెట్టిండు కాబట్టే ఇలా మనం ఈ వెలుగులో ఉంటున్నాం. ఎవరో ఒకరు కష్టపడతారు కదా సార్. నేనేమంటున్నానంటే నీ టీమ్ అదే నీ నీ కుటుంబంలో నువ్వే రోల్ మోడల్ ఎందుకు ఉండొద్దని నేను అంటున్నా. రోల్ మోడల్. నీ పేరు చెప్పుకోవాలి తరతరాలు. ఇప్పుడు చిరంజీవి పేరు ఎందుకు చెప్పుకుంటారు? చిరంజీవి పేరు ఎందుకు చెప్తుర్రు? నాగేశ్వరరావు పేరు ఎందుకు చెప్తుర్రు? ఎన్టీ రామారావు పేరు ఎందుకు చెప్తుర్రు? అంటే ఆయన ఒక రోల్ మోడల్ ఆళ్ళ కుటుంబానికి. ఆళ్ళ కుటుంబంలో చిరంజీవి పేదవాడే. ఆళ్ళ నాన్న ఒక కానిస్టేబుల్. ఒకప్పుడు కానిస్టేబుల్ మధ్యతరగతి వాళ్ళు. ఒక చిరంజీవి అనేటోడు కష్టపడి నిలబడితే ఆ తరతరాలు కోటీశ్వరులయిపోయారు. అప్పుడంతా మామూలు మిడిల్ క్లాసే గదా! రే చెరే ఇప్పుడు ఎన్టీఆర్ ఆ నిలబడితే క్యారెట్ అదే కిరాట జాబ్. కోసుకపోలే ఎన్టీఆర్ సబ్ రిజిస్టర్ ఆయన ఎన్టీఆర్. ఒక గవర్నమెంట్ జాబు. ఆయనకు ప్యాషన్. నటించాలనే ప్యాషన్‌తోని చెన్నైకి వెళ్ళి సినిమాల్లో నటిస్తే ఇప్పుడేంది? ఒకప్పుడు ఆళ్ళంతా పేదోళ్ళే. ఎన్టీఆర్ రామారావు నాన్న పేదోడే. అందరూ పేదోళ్ళే. ఇప్పుడు ఆళ్ళ తరతరాలు మనమలు, మునిమనుమలు అంతా కోటీశ్వరులే. మరి నేనేమంటా అంటే నీ కుటుంబంలో నువ్వే రోల్ మోడల్ ఎందుకుండొద్దు? నువ్వే రోల్ మోడల్ ఉండాలి. జస్ట్ 3-5 ఇయర్స్ కష్టపడండి సార్. అందరం కష్టపడదాం. 3-5 ఇయర్స్. 3-5 ఇయర్స్ కష్టపడితే 100% సక్సెస్ అయితాం. టోటల్ పాజిటివ్ మీద ఫోకస్ చేయండి. పాజిటివ్, పాజిటివ్ ఎప్పుడు గెలవాలి, గెలవాలి, గెలవాలి అంతే. ఈ నెగెటివ్ బ్యాచ్‌ని పక్కన పెట్టండి. లాస్ట్ నెవర్ ఎవర్ గివ్ అప్. నెవర్ ఎవర్ గివ్ అప్. లాస్ట్ పార్ట్ ఏందంటే గెలవాలంతే. గెలిచే చనిపోవాలంతే. ఏదేమైనా సరే వదిలిపెట్టకండి. చాలామంది 90% ఎందుకు ఫెయిల్యూర్ అయితుర్రంటే 10% సక్సెస్ అయితుర్రు. జాయిన్ అయ్యిర్రు. 1 ఇయర్ 6 మంత్స్ మాక్సిమం ఏం చేస్తారంటే 100%లో 100లో ఒక 20 మంది ఏం చేస్తారంటే జాయిన్ అవుతారు. ప్రోడక్ట్ కొంటారు. 2 నెలలు, 3 నెలలు ఉంటారు. అక్కడ డ్రాప్ అయిపోతారు. 2 నెలలు, 3 నెలలు మీటింగ్‌లకు రారు. జూమ్‌లకు రారు. ఒక 20%. మిగతా 20% ఏం చేస్తారంటే 6 మంత్స్ దాకా జర్నీ చేస్తారు. మీటింగ్‌లకొస్తారు. జూమ్‌లకొస్తారు. బూట్ క్యాంప్‌లకొస్తారు. కానీ నాతోనైతలేదు. నా వల్ల అయితలేదు అని చెప్పేసి అక్కడ డ్రాప్ అయితారు 6 మంత్స్ తర్వాత. 1 ఇయర్ తర్వాత ఇంకొక 20% ఎక్కడ ఫెయిల్యూర్ అయితుర్రంటే చెకొచ్చింది. 10,000 వచ్చింది. 15,000 వచ్చింది. కంఫర్ట్ జోన్‌లో ఉర్రక్కడ. అక్కడ 10,000, 20,000 అరే! నేను చెప్పు పని చేసేటప్పుడే బాగుంటిగా నేను. నాకు 20,000 వచ్చేటప్పుడే ఏం లేదా బాగుంటి. నాకు 20,000 వస్తేనే నేను సుఖంగా ఉంటుంటి. మంచిగా బాయ్ హ్యాపీగా నేను వాళ్ళ దావత్‌లో ఒకటి కూర్చుంటి. అన్నంకి అందే వారం వారము భార్య పిల్లలతోని ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటి. బోర్నులా ఇదేందిరా నాయనా! ఒక్కరోజు కూడా టైం ఇది కూడా ఉందా దొరుకుతలేదు. పక్కన ఎవడొస్తలేడు అని చెప్పేసి 1 ఇయర్ తర్వాత కూడా డ్రాప్ అయితారు. లాస్ట్ 20% ఏందంటే ఏదేమన్నా జరగని
ఏదేమన్నా గానీ అంతిమంగా గెలవాలి అంతే ఇగ. 90% అక్కడ ఆగిపోతున్నారు. 10% ఏందంటే ఆ డ్రీమ్ అండ్ గోల్ పర్ఫెక్ట్ ఉందక్కడ. డ్రీమ్ అండ్ గోల్ పర్ఫెక్ట్ ఉంది. ఫోకస్ అనేది దాని మీద పెట్టారు కాబట్టి 3 ఏండ్లకు గాదు, 5 ఏండ్లకు గాదు, 10 ఏండ్లకైనా సరే నేను గెలవాలి. నేను గెలవాలి. అంతిమంగా గెలవాలని జెప్పేసి పోరాడుతూనే ఉంటారు. పోరాడుతూనే ఉంటారు. పోరాడుతూనే ఉంటారు. అంతిమంగా గెలుస్తారు. నెవర్ ఎవర్ గివ్ అప్. గివ్ అప్ చేయకండి. వదిలిపెట్టకండి. ఒక్కసారి వదిలిపెట్టిర్రా టీమ్ అంతా కొలాప్స్ అయిపోతదప్పుడు. మీరు జేసిన కష్టం మొత్తం బూడిద పాలు చేసినట్టే. మళ్ళీ మీరు రీబ్యాక్ అయ్యారంటే ఎవడు గూడా మిమ్మల్ని గుర్తించరు. ఎవ్వరు గూడా గుర్తించరు సార్ నేనేమంటున్నా. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. గెలవాలి. అంతిమంగా గెలవాలి. ఓకే సార్. ఆల్రెడీ టైం అయిపోయింది. క్లోజ్ చేసుకుందాం. నేను టైం చూసుకోవట్లేదు. ఆల్రెడీ మనకు సెషన్ అనేది థాంక్ యూ సార్. థాంక్ యూ. ఆల్రెడీ టైం ఎక్కువైపోయింది కాబట్టి క్లోజ్ చేసుకుందాం. ఆల్రెడీ పాయింట్స్ కూడా అయిపోయినాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరేమైతే /DC ఇన్ని 12s అన్నీ చూపించారో అన్నీ కూడా వాల్యుబులే సార్.